గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను కిషోర్ కుమార్. ఈరోజు మనం ఎస్హెచ్పిఎల్ కంపెనీ నుంచి బిజినెస్ ప్లాన్ తెలుసుకుందాం. సో ఎస్హెచ్పిఎల్ అంటే సర్వశ్రీ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ కోల్కతాలో ఉంది, మనకి వేర్ హౌస్ వచ్చి బెంగళూరులో ఉంది. సో ఈ కంపెనీ 2018లో స్టార్ట్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న కంపెనీ అనమాట. సో ఫస్ట్ ఈ కంపెనీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉంది. సో అన్ని కంపెనీలకి మన కంపెనీ ప్రొడక్ట్స్ని ఇస్తూ ఉండేది. సో అన్ని కంపెనీలకి మనది సప్లై చేస్తూ ఉండేది. సో అక్కడ నుంచి మన కంపెనీ 2018లో మల్టీ లెవెల్ మార్కెటింగ్లోకి, డైరెక్ట్ సెల్లింగ్లోకి ఈ కంపెనీ టర్న్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంపెనీ అన్ని సర్టిఫికేట్స్ మెయింటెనెన్స్ చేస్తూ, జిఎస్టీ ప్రాపర్గా గవర్నమెంట్కి పే చేస్తూ చాలా ఎథిక్స్తో ఈ కంపెనీ మూవ్ అవుతూ ఉంది. సో ఈ కంపెనీలో వివరాలన్నీ మనం తెలుసుకుందాం. టాప్ 5 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక కంపెనీగా ఉండాలనేది మన కంపెనీ యొక్క గోల్ అనమాట 2030 లోపు. సో కంపెనీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే గోపాల్ కుందు సిఎండిగా ఉన్నారు. సో గోపాల్ కుందు గారే మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. సో మన కంపెనీకి ప్రొఫెషనల్ అడ్వైజర్స్, డెడికేటెడ్ అండ్ ప్రొఫెషనల్ టీమ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఉన్నారు. సో మంచి వెబ్సైట్ మన కంపెనీ ఓన్గా ఉంది. మల్టిపుల్ ట్రైనర్స్ ఉన్నారు మన కంపెనీకి. సో లాజిస్టిక్ సర్వీసెస్ మన కంపెనీలో ఉన్నాయి. సో ఇట్లా అనమాట. అంటే బెంగళూరులో మనకి వేర్ హౌస్ ఉంది. తర్వాత త్వరలో విజయవాడలో ఒక సూపర్ గ్యాలరీ 25 lakhsతో ఓపెన్ అవ్వబోతుంది. సో ఆంధ్ర తెలంగాణలో గ్యాలరీస్ కానీ, మినీ గ్యాలరీస్ కానీ ప్రతి ఒక్క చోట అవైలబిలిటీ అయితే ఉంది. సో కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ అనమాట ఇవి. కంపెనీ పాన్ కానీ, కంపెనీకి సంబంధించిన జిఎస్టీలు కానీ, తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ ఏఐ కానీ, సో ఇలాంటి మెయిన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీకి సంబంధించి అవన్నీ కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంది. జిఎస్టీ అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ అనమాట ఇవి. సో మన కంపెనీ జిఎస్టీ పే చేసిన దాంట్లో ఇటీవల మనకి ఒక మంచి అప్రిసియేషన్ కూడా కంపెనీకి వచ్చింది. సో అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఇవన్నీ కూడా మన కంపెనీకి ఉన్నటువంటి అవార్డ్స్, రికగ్నైజేషన్స్ అనమాట. సో మన కంపెనీ నేను ఆల్రెడీ చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన కంపెనీకి ఉన్నాయి. న్యూట్రిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ఇక్కడ నుంచే మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా తయారై వస్తుంటుంది. సో ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇది. మీరు చూస్తున్నారు ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, దాని ప్రోడక్ట్ తయారు చేయడానికి ఆ బిల్డింగ్ కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మన కంపెనీలో హెల్త్ అండ్ వెల్నెస్లో, అంటే హెల్త్ సంబంధించి ప్రొడక్ట్స్ మన కంపెనీలో 167 ప్రొడక్ట్స్ వరకు హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత పర్సనల్ కేర్కి వచ్చి మన కంపెనీలో 101 ప్రొడక్ట్స్ వరకు పర్సనల్ కేర్లో మన కంపెనీలో ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత హోమ్ కేర్లో 13 ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత కిచెన్ కేర్లో 29 ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత బేబీ కేర్లో 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత అగ్రో కేర్లో 20 ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత యానిమల్ కేర్లో 5 ప్రొడక్ట్స్ యానిమల్ కేర్లో ఉన్నాయి. లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అంటే మనకి ఆల్కలైన్ వాటర్ బాటిల్ కావచ్చు, లేకపోతే మ్యాగ్నెటిక్ బెడ్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్స్ కావచ్చు. లైఫ్ స్టైల్ మనం డైలీ యూజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అయితే మన కంపెనీలో ఉన్నాయి. సో ఇది మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కావచ్చు, లేకపోతే సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్గా మన కంపెనీలో 350 అబోవ్ ప్రొడక్ట్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఎస్హెచ్పిఎల్లో ఫ్రీడమ్ ప్లాన్ అనమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేకుండా, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, ఎలాంటి ప్రాబ్లంగా ఉండే అవి లేకుండా కంపెనీ చాలా ఫ్రీగా మనకి చాలా ఎథికల్గా అమౌంట్స్ అనేది ఇస్తూ ఉంది. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఎంతవరకు వర్క్ చేసామో అంతవరకు అమౌంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి ఆంక్షలు అనేది కంపెనీ విధించదు అనమాట. కంపెనీ వచ్చి 95% పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తుంది. సో ఇన్స్టంట్ రీటైల్ ప్రాఫిట్ అంటే మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకొక ప్రోడక్ట్ ఫ్రీ అన్నట్టు. సో మనం 100% రీటైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక ప్రోడక్ట్ మనం కొన్నాం అంటే ఇంకొక ప్రోడక్ట్, ఒకవేళ అది 1000 రూపీస్ ప్రోడక్ట్ అనుకోండి, ఇంకొక ప్రోడక్ట్ని మనం హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు, అక్కడ 1000 రూపీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ బై 1 get 1 ఆఫర్ అనమాట. సో కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్దాం. అంటే కంటిన్యూషన్గా మన కంపెనీలో ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేస్తూ, వాళ్ళ హెల్త్ సంబంధించి, ఇంట్లో సంబంధించి వాడుకుంటూ కంటిన్యూషన్గా కంపెనీతో టచ్ అయ్యి ఉండే వాళ్ళకి 1000 BVతో మనం కంపెనీలో యాక్టివేషన్ చేసుకున్నట్లయితే, 1000 BVతో మనం యాక్టివేషన్ చేసుకొని ప్రతి నెల 1000 BV 14th లోపు మనం దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే, అంటే 1000 BVతో మనం ప్రతి నెల 14 లోపు మనం ప్రొడక్ట్స్ని కొంటూ ఉంటే 3 months వరకు అలా చేస్తే మనకి 1500 రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. ఒకవేళ మనం 6 months వరకు అదే బీవీని మెయింటైన్ చేస్తూ 1000 BVతో 6 months వరకు కంటిన్యూషన్గా మనం మెయింటైన్ చేయగలిగితే మనకి 5000 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ మనకి ఫ్రీగా ఇస్తుంది 7వ నెలలో. సో 12 నెలల వరకు మనం 1000 BVతో కంపెనీలో మూవ్ అవుతూ ఉంటే, 1000 BVతో 12 నెలల పాటు కంటిన్యూషన్గా తీసుకుంటే 13వ నెలలో కంపెనీ మనకి 15,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇక్కడ
రూపాయల ప్రోడక్ట్ కంపెనీ ఫ్రీ ఇస్తుంది. ప్లస్ మనం బుక్ చేసుకునే ప్రొడక్ట్స్ 1+1 ప్రొడక్ట్స్ అయితే మనకి అక్కడ కూడా ఇంకా అమౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఒక 50,000 అబోవ్ 1 ఇయర్లో 1000 బీవీ చొప్పున వేసుకున్న 50,000 అబోవ్ మనకి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటారు. అంటే మన కంపెనీలో 2 లెగ్స్ ప్లాన్ అనమాట. సో ఇది 2 లెగ్ ప్లాన్ అనమాట. అంటే 2 లెగ్స్ ఉంటాయి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్. లెఫ్ట్ లెగ్లో ఒక 1000 బీవీ, రైట్ లెగ్లో 1000 బీవీ అయితే మ్యాచింగ్ అవుతుంది. లేదు లెఫ్ట్ లెగ్ 10,000 బీవీ, రైట్ సైడ్ 10,000 బీవీ అయితే మ్యాచింగ్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్లో 10,000 బీవీ అయ్యి రైట్లో 5,000 బీవీ అయితే మిగతా 5,000 బీవీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇట్లా అనమాట. అంటే మనకి క్యారీ ఫార్వర్డ్ అనేది ఉంది. ఆప్షన్ ఉండటం వల్ల మనం నెక్స్ట్ మంత్ కావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ కావచ్చు, ఎప్పుడైనా మనం ఆ బీవీని మ్యాచింగ్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇట్లా మ్యాచింగ్ అయినప్పుడు మనకి 10% ఇన్కమ్ అయితే కంపెనీ మనకి ఇస్తాం. సో ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, ఎంత పెట్టి చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. సో 500 బీవీతో మనం ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చే వాళ్ళు 500 బీవీ నుంచి 2,999 బీవీ వరకు మనం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే వీక్లీ క్యాపింగ్ వచ్చి 1,25,000 మనం వీక్లీ తీసుకోవచ్చు. మంత్లీ వచ్చి 5 లక్షల అమౌంట్ వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ మనం 3,000 బీవీతో మనం స్టార్టింగ్లోనే 3,000 బీవీతో మనం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 3,000 బీవీ నుంచి 5,999 బీవీ లోపు మనం ఐడిని యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 1,50,000 రూపాయలు వీక్లీ మనం తీసుకునే అవకాశం ఉంది. అదే మంత్లీ అయితే 6 lakhs వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఒకవేళ 6,000 బీవీ నుంచి 8,999 బీవీ లోపు మనం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే, అంటే 6,000 బీవీ దగ్గర నుంచి 9,000 బీవీ లోపు మనం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 2 లక్షల ఇన్కమ్ వీక్లీ మనం తీసుకునే అవకాశం ఉంది. మంత్లీ వచ్చి 8 lakhs వరకు మనం తీసుకునే అవకాశం ఉంది. అదే మనం ఎట్ ఏ టైం 9Kతో అంటే 9,000 బీవీతో మనం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 9,000 ఆర్ అబోవ్ ఎంతైనా యాక్టివేషన్ చేసుకున్నట్లయితే పర్ వీక్ వచ్చి 3 lakhs వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మంత్లీ ఎర్నింగ్ వచ్చి 12 లక్షల వరకు తీసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్ అనమాట. ఓన్లీ ఒక ఇన్కమ్. కంపెనీలో ఉన్న అన్ని ఇన్కమ్స్లో ఇది ఒక ఇన్కమ్. ఈ ఇన్కంలో వీక్లీ పేమెంట్స్ వచ్చి మనం ఐడి యాక్టివేషన్ చేసుకునే దాన్ని బట్టి వీక్లీ పేమెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ చెప్పారు కదా, 10% టీమ్ మ్యాచింగ్ బోనస్ పర్ వీక్. సో ఇది అనమాట. అంటే వీక్లీ మనం 10% ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు మ్యాచింగ్ అయిన దాన్ని బట్టి. ఓకేనా. సో మనం ఇక్కడ ఐడి ఎంత పెట్టి యాక్టివేషన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే మన డైరెక్ట్ రిఫరల్స్ ఎన్ని ఉంటే అన్ని డైరెక్ట్ రిఫరల్స్ మీద మనకి 10% ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడరు ఒక ₹1,00,000 మనం అతను ఎర్న్ చేసినట్లయితే అతను మీ డైరెక్ట్ రిఫరల్ కాబట్టి అతనికి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ మీద 10% ఇన్కమ్ అనేది మనకి కంపెనీ ఇస్తుంది. సో దీన్నే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారు. నెక్స్ట్ లీడర్షిప్ బోనస్ అనమాట. అంటే ప్రతి నెల మనం ఏదో ఒక ర్యాంక్ని అచీవ్ చేస్తూ ఉంటాం. ఆ ర్యాంక్ అచీవ్ చేసినప్పుడల్లా ఆ ర్యాంక్కి సంబంధించిన ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ సిల్వర్ అచీవర్ అంటే సిల్వర్ ర్యాంక్ని మనం అచీవ్ చేయాలంటే 15,000 బీవీ లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ చేసినట్లయితే సిల్వర్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ 5% టీమ్ మెంటరింగ్ బోనస్ వస్తుందన్నమాట. ఓకేనా. తర్వాత గోల్డ్ ర్యాంక్ అనమాట. గోల్డ్ ర్యాంక్ నుంచి 30,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే గోల్డ్ అనే ర్యాంక్లో ఉంటాం. సో అప్పుడు మనకి 3% బోనస్ అనేది వస్తుంది. తర్వాత 50,000 బీవీ మ్యాచింగ్ చేసినట్లయితే ప్లాటినంలో ఉంటాం. అంటే లెఫ్ట్ సైడ్ 50,000, రైట్ సైడ్ 50,000 మ్యాచింగ్ చేసినట్లయితే ప్లాటినంలో ఉంటాం. ఇక్కడ మనకి చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ కూడా యాడ్ అవుతుంది. సో ఫస్ట్లో మనకి టీమ్ మెంటరింగ్ బోనస్ యాడ్ అవుతుంది. తర్వాత గోల్డ్లో బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ యాడ్ అవుతుంది 6%. ప్లాటినంకి వచ్చినట్లయితే చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ లీడర్షిప్ బోనస్. సో డైమండ్ అయినట్లయితే మనకి 75,000 బీవీతో మనం మ్యాచింగ్ చేసినట్లయితే 3% ఫ్యామిలీ ట్రావెల్ బోనస్ యాడ్ అవుతుంది. అదే మనం ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయినట్లయితే అంటే 1,50,000 బీవీ 1,50,000 బీవీతో ఎగ్జిక్యూటివ్ డైమండ్ మనం మ్యాచింగ్ చేసినట్లయితే 3% లగ్జరీ కార్ బోనస్ కూడా వస్తుంది. ఇక్కడ 2,50,000 బీవీతో మనం మ్యాచింగ్ చేసినట్లయితే రాయల్ డైమండ్ అనే క్యాటర్ కొడతాం. 3% డ్రీమ్ హౌస్ బోనస్ కూడా ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడ ర్యాంక్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది. అంటే సిల్వర్లో ఒక ఇన్కమ్, గోల్డ్లో ఒక ఇన్కమ్, ప్లాటినంలో ఒక ఇన్కమ్, ఇట్లా అనమాట. ఒకవేళ మనం 2,50,000 బీవీ రాయల్ డైమండ్ అయ్యి ఆ నెల కనుక 2,50,000 మ్యాచింగ్ చేసినట్లయితే ఈ ఇన్కమ్స్ మొత్తం వచ్చేస్తాయి. అంటే సిల్వర్, గోల్డ్, ప్లాటినము, డైమండ్, ఎగ్జిక్యూటివ్ డైమండ్, రాయల్ డైమండ్, ఈ ఇన్కమ్స్ మొత్తం ఇచ్చేస్తుంది కంపెనీ. సో ఇదంతా పైన చెప్పిన దాని గురించి టేబుల్ అనమాట. ఇది రాయల్టీ క్లబ్ బోనస్ అనమాట. 2,50,000 బీవీ మ్యాచింగ్ చేసినట్లయితే కంపెనీ మనకి అదనంగా రాయల్టీ క్లబ్ బోనస్ కూడా
కంపెనీ పే చేస్తుంది. ఇది సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. 25 లక్షల బీవీ మనం ఫ్రెష్ బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే కంపెనీలో 25 lakhs బీవీ 25 lakhs బీవీ మ్యాచింగ్ చేసినట్లయితే కంపెనీ మనకి ఇక్కడ సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తుంది. కంపెనీ క్యుములేటివ్ బీవీలో కూడా, అంటే ఇప్పటివరకు మనం మంత్లీ చేస్తున్న బిజినెస్లో రన్ అవుతూ ఉంటూ మనం సిల్వర్ ర్యాంక్, గోల్డ్ ర్యాంక్ అలా కొడుతూ మ్యాచింగ్ ఇన్కమ్స్ తీసుకుంటూ, రాయల్టీ ఇన్కమ్స్ తీసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉండగా ఆ బీవీ మొత్తం ఫ్లెష్ అవుట్ అవ్వకుండా మనకి కంపెనీ క్యుములేటివ్లో కూడా రివార్డ్స్ ఇస్తుంది. దీన్ని ర్యాంక్స్, రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అంటారు. త్రిబుల్ ఆర్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ త్రిబుల్ ఆర్లో 75,000 బీవీ క్యుములేటివ్లో మీరు మ్యాచ్ చేసినట్లయితే, అంటే నెలకో, 2 నెలలకో, 3 నెలలకో మనం బిజినెస్ చేస్తూ ఉంటే ఒక 75,000 బీవీ అయిందనుకోండి, 4th మంత్, 5th మంత్లోనో లేదు 2nd మంత్లోనో ఎప్పుడో 75,000 బీవీ మనకి మ్యాచింగ్ అయినట్లయితే ఫస్ట్ రివార్డ్ అనేది కంపెనీ ఇస్తుంది. ఒక బ్యాగ్, టీ షర్ట్, దీనికి సంబంధించిన బుక్స్, ఒక టై, ఇట్లాంటివన్నీ కంపెనీ మనకి ఇస్తుంది. అదే ఇక్కడ 1,50,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే ఒక సూట్ లెంత్ కావచ్చు, లేకపోతే వాచెస్ కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, కపిల్ వాచ్, ఇది కంపెనీ మనకి సెకండ్ గిఫ్ట్గా పే ఇస్తుంది. తర్వాత 2,50,000 బీవీ క్యుములేటివ్లో మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు మనకి రాయల్ డైమండ్ అనే క్యాడర్ వస్తుంది. ఎల్డిపి ప్రోగ్రామ్ అంటారు. ఇది కోల్కతా కానీ గోవాలో కానీ ఎల్డిపి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. కంపెనీ అక్కడ మీకు తీసుకొని వెళ్ళి అక్కడ 1 day ఆర్ 2 nights 3 days ఎల్డిపి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళినట్లయితే, అంటే 3,75,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే క్రౌన్ డైమండ్ అనే ర్యాంక్ ఇస్తుంది. ఈ ర్యాంక్స్ పడిపోవు అనమాట. ఈ ర్యాంక్స్ ఇలానే ఉంటాయి. క్యుములేటివ్లో 3,75,000 బీవీ మనకి మ్యాచింగ్ చేసినట్లయితే ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. అదే 7,50,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ ఇస్తుంది. అదే 12,50,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే బ్రాండెడ్ ల్యాప్టాప్ ఇస్తుంది. సో ఇట్లా అనమాట. ఇంకొంచెం పెంచారు, ఇంకొంచెం లగ్జరీ టూర్స్ ఇవన్నీ పెట్టారు. 25 లక్షల బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే డబుల్ క్రౌన్ అంబాసిడర్ అనే క్యాడర్ వస్తుంది. 4 nights 5 days థాయిలాండ్ టూర్ ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ మనకి 25,000 టూర్ బోనస్ కూడా కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ 50 lakhs బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే ట్రిపుల్ క్రౌన్ అంబాసిడర్ అంటారు. 4 nights 5 days దుబాయ్ టూర్ ఉంటుంది. 66,000 మన అకౌంట్కి కంపెనీ ఇస్తుంది. సో 1,25,00,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే క్రూజ్ ట్రిప్ ఇస్తుంది కంపెనీ. 2,50,000 మన అకౌంట్కి వేస్తారు. 3 nights 4 days క్రూజ్ టూర్ ఉంటుంది. అదే 2,50,00,000 బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే 5 లక్షల అమౌంట్ మన అకౌంట్కి వేస్తారు. డబల్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అంటారు. 4 nights 5 days స్విట్జర్లాండ్ టూర్ కంపెనీ ఇస్తుంది. అదే 5 crores బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే ప్రెసిడెన్షియల్ క్లబ్ డైరెక్టర్ అంటారు. 7 nights 8 days యూరోప్ టూర్ ఇస్తుంది కంపెనీ. 12,50,000 మన అకౌంట్కి వేస్తుంది. అంటే టూర్ ఇచ్చింది కాకుండా 12,50,000 మన అకౌంట్కి వేస్తుంది. అదే 10 crores బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే రాయల్ ప్రెసిడెన్షియల్ క్లబ్ డైరెక్టర్ అంటారు. 25 లక్షలు మన అకౌంట్కి వేస్తుంది. 7 nights 8 days యూఎస్ టూర్ ఇస్తుంది. యూఎస్ టూర్ కానీ ఆస్ట్రేలియా టూర్ కానీ కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ 10 కోట్ల బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఇన్కమే 1 crore వస్తుంది. తర్వాత ఇప్పటివరకు తీసుకున్న రాయల్టీస్ అన్ని మీద కూడా ఒక 1 crore వస్తుంది. ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ 25,000, 66,000, 2,50,000, 5 లక్షలు ఇవన్నీ కలుపుకున్నా కానీ ఓవరాల్గా ఒక 50 లక్షల వరకు వస్తుంది. అంటే ఓవరాల్గా 10 crores బీవీ మనం కంపెనీలో మ్యాచింగ్ చేసినట్లయితే ఆన్ అండ్ యావరేజ్గా 2,50,00,000 నుంచి 3 కోట్ల వరకు మనం ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ 20 కోట్ల బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే ఎస్హెచ్పిఎల్ బ్రాండ్ అంబాసిడర్ అని అంటారు. 12 nights 13 days వరల్డ్ టూర్ ఇస్తుంది. 50 లక్షల అమౌంట్ మన అకౌంట్కి వేస్తుంది. ఓకేనా, వరల్డ్ టూర్ ఇచ్చి 50 లక్షలు మన అకౌంట్కి వేస్తుంది. సో ఇక్కడ 50 crores బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే లగ్జరీ ఫ్లాట్ బోనస్ ఇస్తారు. 1,25,00,000 అమౌంట్. ఓకేనా, తర్వాత 100 crores బీవీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే 2,50,00,000 అమౌంట్తో ఒక విల్లా మనకి కంపెనీ రివార్డ్గా ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి నెల మనం సిల్వర్కి, గోల్డ్కి, డైమండ్కి ఏదైతే వర్క్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తామో ఆ బీవీలో నుంచి మరలా ఇక్కడ త్రిబుల్-ఆర్గా పెట్టి క్యుములేటివ్లో నుంచి మనకి ఇచ్చే రివార్డ్స్ అనమాట. సో ఇది కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పటికైనా ప్రతి ఒక్కరు ఒక్కొక్క కంపెనీలో సక్సెస్ అయ్యాము అని కొంతమంది అంటారు, సక్సెస్ అవ్వలేదని కొంతమంది అంటారు. ఇలా ఉంటాయి. టీమ్స్ని డెవలప్ చేయటం లేకపోతే ఇట్లా ఉంటుంది. అంటే ఫాస్ట్గా గ్రోత్ అయ్యే వాళ్ళకే కంపెనీలో మంచి అవకాశాలు ఉంటాయి. ఫాస్ట్గా గ్రోత్ అయ్యే వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ మన కంపెనీలో ఎలాంటి టైం పీరియడ్ లేదు. ఇక్కడ మీకు ఎలాంటి టైం పీరియడ్ లేదు. ఎప్పుడైనా మీరు స్లోగా అయినా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు. అంటే స్లోగా చేసే వాళ్ళకి మన కంపెనీలో సక్సెస్ ఉంది, ఫాస్ట్గా చేసే వాళ్ళకి సక్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
25 లక్షల బీవీ మనం ఇక్కడ మ్యాచింగ్ చేసాం, థాయిలాండ్ ట్రిప్కి అచీవ్ అయ్యాం. ఇక నుంచి ఇంకొక 25 lakhs బీవీ మ్యాచింగ్ అయితే 50 lakhs బీవీతో మనం దుబాయ్ ట్రిప్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఎక్స్ట్రా 25 lakhs బీవీ మాత్రమే, అంతేగాని మళ్ళీ 0 నుంచి 50 lakhs బీవీ చేయాల్సిన పని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్లో చెప్తా, 75,000 బీవీ అప్పటి వరకు మనం రీచ్ అయ్యాం, ఫస్ట్ రివార్డ్ కొట్టాం. నెక్స్ట్ 75,000 బీవీ చేస్తే చాలు, సెకండ్ రివార్డ్ తీసుకుంటాం. సో మరలా 0 నుంచి 1,50,000 చేయాల్సిన పని లేదు. జస్ట్ 75,000 బీవీ చేసినట్లయితే, ఇంకో 75,000 బీవీ చేసినట్లయితే 1,50,000 అవుతుంది, అక్కడ సెకండ్ రివార్డ్ వస్తుంది. సో ఇక్కడ 1,50,000 నుంచి 2,50,000కి వెళ్ళాలి. అంటే ఇంకొక 1,00,000 బీవీ చేసినట్లయితే 3 రివార్డ్ వస్తుంది. సో 2,50,000 నుంచి 3,75,000, అంటే ఇంకొక 1,75,000 ఎక్స్ట్రా చేసినట్లయితే క్రౌన్ డైమండ్ ఇట్లా మనకి ఫోన్ వస్తుంది. ఇది అనమాట. అంటే 0 నుంచి ఎక్కడ కంపెనీ అడగట్లేదు, క్యుములేటివ్లో చేసుకుంటూ వెళ్ళండి అంటుంది. సో ఇది కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. 1+1 ఆఫర్ ఉంది కాబట్టి మనకి ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. బేసిక్గా లీడర్స్ మనం ఈ కంపెనీలో సక్సెస్ అవ్వడానికి టీమ్స్ లేవు, లేదా టీమ్స్ వచ్చేలోపు చాలా లేట్ అవుద్ది, ఇలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీకు రిటైల్ ప్రాఫిట్ అనేది 100% పెట్టేశారు. సింపుల్గా మీరు రిటైల్ చేసుకున్నా కానీ పర్ డేకి వచ్చి 1,000, 2,000 ఈజీగా ఎర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో పర్ డే 2,000 ఎర్న్ చేసే వాళ్ళు అంటే రిటైల్లో చేస్తే మంత్లీ అదే 60,000 వరకు వస్తుంది. సో రిటైల్ చేసుకున్నా కానీ కంపెనీలో మంచి ఇన్కమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా టీమ్స్ లేవని మనం ఎదురు చూడాల్సిన పని లేదు. సో ఇండివిజువల్గా మనం వర్క్ చేసుకున్నా కానీ, మనం రిటైల్ చేసుకున్నా కానీ, ఒక 9,000 బీవీ కొనుక్కొని ఇంట్లో ఒక 20,000 స్టాక్ పెట్టుకొని దాన్ని చిన్నగా రిటైల్ చేసుకున్నా కానీ పర్ మంత్ వచ్చి ఇంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. ఎక్కడ కూడా టీమ్స్ గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? కంపెనీ ప్లాను ఇదంతా కూడా మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. ఐడి క్రియేట్ చేసుకోవచ్చు, కంపెనీలో ఎంటర్ అవ్వచ్చు, మంచిగా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ కంపెనీలు అన్నింటిలో కల్లా మంచి ప్లాను, మంచి ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ SHPL కంపెనీ. మీరు ఇంకా వేరే ఆలోచించాల్సిన పని లేదు. హ్యాపీగా నెట్వర్క్లో సక్సెస్ అవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నెట్వర్క్లో మనం సక్సెస్ అవుతాం. లేదు అని అనుకుంటే మనం నెట్వర్క్లో ఎప్పుడు కూడా ఏం చేయలేం. సో వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే 100% ఈ కంపెనీలో అవుతుంది. 2,50,00,000 విల్లా మనం కొట్టాలంటే ఈ కంపెనీతో సాధ్యం. ఒక 5 years 10 years టైం పెట్టుకుందాం, చిన్నగా జర్నీ చేద్దాం, హ్యాపీగా ఈ కంపెనీలో సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.